క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మన జీవితాల్లో మరొక నూతన దినము అనుగ్రహించి ఆయన మాటలు వినడానికి, బలపరచబడ్డానికి, దీవించబడ్డానికి దేవుడు మనకి జీవితాల్లో అనుగ్రహించిన ఈ గొప్ప సమయం కొరకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరొకసారి ఈ వీడియో షార్ట్ మెసేజ్ల ద్వారా మిమ్మలను కలుసుకోవడము ఎంతో భాగ్యమని నేను తలస్తున్నాను. ఈరోజు మరొక వాక్య భాగంతో మనం బలపరచబడదాం. దేవుడు వాక్యంతో మనతో ఏం మాట్లాడుతున్నారో మనము చూద్దాం. దయచేసి గమనించండి. ఈ యొక్క వీడియో మెసేజ్ల ద్వారా ఎవరైతే దీవించబడుతున్నారో, ఎవరైతే ఆశీర్వదించబడుతున్నారో, ఎవరైతే బలపరచబడుతున్నారో, దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయమని, అలాగే షేర్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాను. లైక్ చేస్తుండండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు కామెంట్ బాక్స్లో మీరు పెట్టినప్పుడు ఆ ప్రార్థన అవసరతను గురించి మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. దయచేసి మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు వాక్య భాగము చదువుకుందాం. కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 9వ వచనము మనము చదువుకుందాం. చూడండి, అక్కడ దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో మనము చూద్దాం. కీర్తన 56వ అధ్యాయం 9వ వచనము. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియచేయును. దేవుడు నా పక్షమునున్నాడు నాకు తెలియచేయును. ప్రియులరా, ఈ యొక్క కీర్తన భాగంలో కీర్తనకారుడు ఏం రాస్తున్నాడంటే, ఈ మోచనం ద్వారా మనకి ఏమి అర్థమవుతుందంటే, వెన్ గాడ్ ఈజ్ ఎట్ అవర్ సైడ్, దేవుడు మన పక్షమునున్నప్పుడు వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుందో తెలుసా? వాట్ విల్ హ్యాపెన్, ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు మన పక్షమునున్నప్పుడు మన మొర, మన ప్రార్థన, మన విజ్ఞాపన దేవుడు వింటాడు అనే మాట ఈ వచనం ద్వారా మనకి అర్థమవుతుంది. ఇక్కడ కీర్తనకారుడు వస్తున్నాడు. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. అంటే నేను ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విని నాకు సమాధానం ఇస్తాడు దేవుడు. నా శత్రువులు ఎవరైతే ఉన్నారో, నాకు వ్యతిరేకంగా ఏదైతే ఉందో అదంతా కూడా రివర్స్ అవుతుంది అని అర్థం ఇచ్చేటట్టుగా ఈ మాటలు రాస్తున్నాడు. దానికి కింద మాటలో దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియచేయను. ఎప్పుడైతే దేవుడు నేను మొరపెట్టినప్పుడు కార్యము చేశాడో అప్పుడు నాకేమర్థం అవుతుందంటే, దేవుడు నా పక్షమునున్నాడని నాకు అర్థమవుతుందనే సత్యము ఇక్కడ మనకి అర్థమవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, వెన్ గాడ్ ఈజ్ అట్ అవర్ సైడ్ అండ్ హీ విల్ లిజన్ అవర్ ప్రేయర్స్, దేవుడు మన పక్షమునున్నప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. గాడ్ విల్ లిజన్ అవర్ ప్రేయర్స్ అండ్ గాడ్ విల్ లిజన్ అవర్ సప్లికేషన్స్. దేవుడు మన విజ్ఞాపనలను దేవుడు వింటాడు. ఇట్ మీన్స్ హీ విల్ ఆన్సర్ యువర్ సబ్మిషన్, హీ విల్ ఆన్సర్ యువర్ సప్లికేషన్. మన యొక్క విజ్ఞాపనలు ఏమైతే ఉన్నాయో వాటికి సమాధానం ఇస్తాడని దాని అర్థము. అలా వినేసి ఊరికినే దేవుడు కాదు. వెన్ గాడ్ ఈజ్ అట్ అవర్ సైడ్, దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థన వింటాడు, దానికి సమాధానము అనుగ్రహిస్తాడు. అక్కడ అంటున్నాడు కీర్తనకారుడు, నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. అంటే మనకు వ్యతిరేకంగా ఏదైతే ఉందో అదంతా కూడా రివర్స్ అవుతుంది, మనకు ఫేవర్గా మారుతుంది అని ఈ వాక్యము సెలవిస్తున్నది. ప్రియులరా, ఈరోజు దేవుడు మన పక్షమునున్నాడా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలి. మనము పరీక్ష చేసుకోవాలి. వి మస్ట్ ఎగ్జామైన్, ఈజ్ గాడ్ ఈజ్ ఎట్ అవర్ సైడ్ ఆర్ నాట్. మనము పరీక్ష చేసుకోవాలి. దేవుడు మన పక్షమునున్నాడా లేదా? మన పక్షమును ఎప్పుడు ఉంటాడంటే, దేవుని వాక్య ప్రకారము ఆయన ఆజ్ఞలకు లోనైనప్పుడు, ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడు, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించినప్పుడు, దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు దేవుడు మన పక్షమును ఉంటాడు. దేవుడు మన పక్షము నుండి
ఆయన మన ప్రార్థనలు వింటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి, దేవుడు మన పక్షంలో ఉన్నాడా లేదా అనేది. పౌలును శీలను చెరసాలలో పెట్టారు. వారు వాక్యము ప్రకటిస్తున్నందుకు పౌలును శీలను రోమా ప్రభుత్వం వారు చెరసాలలో పెట్టినప్పుడు వారు పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే చెరసాలలో వాళ్ళు దేవుని పాటలు పాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. దే వర్ నాట్ క్రయింగ్. వారు చెరసాల్లో ఉండి ఏడవటం లేదు, దుఃఖించటం లేదు, బాధపడటం వాళ్ళు. దే వర్ ప్రైజింగ్ గాడ్. వారు దేవునిని స్తుతిస్తున్నారు. దే వర్ ప్రైజింగ్ గాడ్ అండ్ దే వర్ ఎంజాయింగ్ ఇన్ ద వర్షిప్ ఆఫ్ ద లార్డ్. దేవునిని ఆరాధిస్తూ వారు ఏం చేస్తున్నారంటే వారు సంతోషపడుతున్నారు. మీన్‌వైల్ ఈ లోపున ఏం జరిగిందో తెలుసా? వాట్ వాస్ హ్యాపెండ్ వైల్ దే వర్ ప్రైజింగ్ గాడ్. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగింది తెలుసా? వెన్ గాడ్ వాజ్ దేర్ ఎట్ దేర్ సైడ్, దేవుడు వారి పక్షమున ఉన్నప్పుడు ఆ చెరసాల బ్రద్దలైంది. ఆ కీర్తనలో నా శత్రులు వెనుకకు తిరుగుదురు అనే మాట మనం చూస్తున్నాం, చూసారా? దాని అర్థం అదే. అక్కడ వారు రోమ ప్రభుత్వం వారు శత్రుత్వం కలిగి దేవుని వాక్యం ప్రకటిస్తున్నటువంటి దైవజనులను వారు ఏం చేశారంటే వారు చెరసాల్లో పెట్టారు. చెరసాల్లో పెట్టినందుకు వారు దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు వారి పక్షంలో ఉన్నాడు కనుక వారి ప్రార్థన దేవుడు మొరవిని వారి జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగించాడు. అక్కడ ఆ చెరసాల బ్రద్దలైంది. ప్రియమైన సహోదరి సహోదరుల, చెరసాల లాంటి సమస్యలు ఈ రోజున మన జీవితాల్లో ఉన్నాయా? చెరసాల మనల్ని బంధిస్తుంది. మనకి ఫ్రీడమ్ ఉండదు, స్వాతంత్రత ఉండదు. ఈరోజు ఏ బంధకము మనల్ని బంధిస్తుందో ఒకసారి ఆలోచించేయండి. ఆ బంధకముల నుంచి నువ్వు విడిపించబడాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు మన ప్రార్థన వినాలంటే ఆయన మన పక్షమున ఉండాలి. ఆయన మన పక్షం ఉండాలంటే ఆయన వాక్య ప్రకారంగా జీవించాలి. ఆయన ఆజ్ఞలకు లోబడాలి. దేవుని కార్యము మన జీవితాల్లో దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, when God is at our side, He will listen our prayers and answer for our prayers. మన దేవుడు మన ప్రార్థన వింటాడు. మన ప్రార్థనలకు సమాధానము ఆయన అనుగ్రహిస్తాడు. అయితే దేవుడు మన పక్షంలో ఉన్నాడా లేదా అనేది మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, స్టిల్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ గాడ్ సైడ్, ఒకవేళ ఇంకా దేవుని పక్షమున నువ్వు లేకపోతే, లేక దేవుడు మన పక్షమున లేకపోతే, రెండు ఒకటే. మనము మారు మనసు పొంది దేవుని యొక్క పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవాలి. మన ఆత్మ రక్షించబడాలి. దేవుని కుమారుడిగా కుమార్తెగా ఈ లోకములో జీవించవాలి. దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యములు జరిగిస్తాడు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని మీరు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే దేవుడు మన జీవితంలో కార్యములు జరిగిస్తారు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు మా జీవితాల్లో మరొక సమయాన్ని మీరు అనుగ్రహించి దేవా మిమ్మలను దీవించినందుకు, ఆశీర్వదించినందుకు మీకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి. మా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, మా కుటుంబాల్లో, మా సమస్తములో మీ సహాయ సహకారాలు అందించి ప్రభువా ఘనమైన కార్యములు జరిగించమని, మీ కృపా కాపుదల అందించమని, దేవా జ్ఞానము అనుగ్రహించమని, మేము చేస్తున్న ప్రతి పనిలో విజయము చేకూర్చమని, విజయము అందుకోవడానికి ఎటువంటి సమస్య ఎదురైనప్పటికీ కూడా దాన్ని జయించడానికి మమ్మలను బలపరచమని, దేవా అనేక మంది ప్రార్థన సహాయం కోరారు. వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఏ ఆలోచన, ఏ అవసరత ఉందో, ఏ అక్కరత ఉందో మీకు తెలుసు ప్రభువా. వారి అవసరాలు తీర్చమని, అక్కరతలు తీర్చమని, మీ కృపలో భద్రపరచమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా ఎవరైతే ఈ వాక్యములు వింటున్నారో వారందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని ప్రభువా, ఈ వీడియో అనేక మందికి చేరటానికి మీ కృప అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.